హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చి సున్నుండలండి. ఇప్పుడు తయారు చేసేసుకుందాం. ముందుగా చూడండి, నేను ఈ గ్లాస్తోని మినపప్పు తీసుకున్నానండి. అదే గ్లాస్తోని పంచదార కూడా తీసుకున్నాను. మనం సున్నుండలు చేసుకోవాలనుకుంటే దేనితోనైతే మనం మినపప్పు తీసుకుంటామో దాంతో పంచదార కూడా మనకి సరి సమానంగా తీసుకోవాలి. మినపప్పుని చూడండి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పుని 5 నుంచి 10 నిమిషాల వరకు చూడండి ఇలా రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని కాస్త చల్లారి పెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టిస్తున్నామండి మెత్తగా. అలాగే పంచదార కూడా మిక్సీ పట్టుకుందాం. రెండు వేరువేరుగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మినపప్పుని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకున్నానండి. అలాగే పంచదార కూడా ఇలా మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా చక్కగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి చూడండి ఇలా నెయ్యిని వేడి చేసుకుంటున్నాను. ఇది కలిపేసుకున్నాక ఇప్పుడు ఈ నెయ్యిని వేడి చేసుకున్న నెయ్యిని ఇందులో వేసి మనం కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇవి చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మరిగించుకున్న నెయ్యిని ఇందులో కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగ చిన్న చిన్న గరిటతో కలుపుకుందామండి. ఎందుకంటే చెయ్యి అయితే కాలిపోతుంది కదా. ఇలా కలుపుకుంటూ ఇది మనకి ఉండయ్యేలా వచ్చినప్పుడు మనం వేడికి సరి చేసుకుంటూ మనం ఉండని చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.